ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గత డేట్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను గుర్తించండి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. భారతదేశంలోని రాజస్థాన్ ఎడారి మరియు రష్యాలోని ఓమియాకోన్, కువైట్లోని మిత్రిబా మరియు అంటార్కిటికాలోని అముండ్సెన్ స్కాట్ స్టేషన్, తర్వాత లిబియాలోని అజిజియా మరియు అంటార్కిటికాలోని ఓస్తోక్ స్టేషన్, ఆ తర్వాత ట్యునీషియాలోని కబిలి మరియు అంటార్కిటికాలోని జెన్స్ డ్రేయర్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు ఏంటిదంటే లిబియాలోని అజిజియా మరియు అంటార్కిటికాలోని ఓస్తోక్ స్టేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4వ తరగతిలో ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాలు ఉద్యోగం చేయడం, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణంగా కుటుంబాల్లో జరిగే మార్పులకు కారణాలను చెప్పగలుగుతాడు. ఇది ఏ విద్యా ప్రమాణం అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆప్షన్స్ చూసినట్టయితే సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ప్రశ్నించడం, పరికల్పనను రూపొందించడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, విషయ అవగాహన అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి విషయ అవగాహన. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో మరియు అలల వల్ల ప్రభావితమైన భూములలో పెరుగుతాయని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పొడి ఆకురాల్చే అడవులు, ముళ్ళ అడవులు, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, మడ అడవులు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మడ అడవులు. ఈ మడ అడవులు అనేవి ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో, అలాగే అలల వల్ల ప్రభావితమైనటువంటి భూములలో పెరుగుతాయి. సో ఆప్షన్ 4 మడ అడవులు అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మున్సిపాలిటీలు విధించని పన్ను ఏంటిదని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్ 4లో ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీ. సో వీటి మీద మున్సిపాలిటీలు పన్నును విధించేవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరి నీటి సరఫరా చేసినందుకు గాను నీటిపై పన్ను విధిస్తారు, దుకాణాలు మరియు సినిమా టికెట్లపై పన్నును విధిస్తారు, అలాగే జంతువులు మరియు వాహనాలపై కూడా ఈ మున్సిపాలిటీలు పన్నును విధిస్తారు. మరి పన్నును విధించేది ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీ, వీటిపైన మున్సిపాలిటీలు పన్నును విధించేవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గౌతమ బుద్ధుని ప్రకారం దుఃఖం దీని వలన కలుగుతుంది అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దేవుడిని పూజించకపోవడం, బౌద్ధమత సూత్రాలను పాటించకపోవడం, కుటుంబ జీవితం కోసం కోరిక, విపరీతమైన కోరికల వలన అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి విపరీతమైన కోరికల వలన దుఃఖం కలుగుతుందని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ బహమనీయులు మరియు గజపతిలు, రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు, పల్లవులు మరియు చేరులు, బహమనీయులు మరియు రాష్ట్రకూటులు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు అనమాట. సో కాకతీయులు ఇక్కడ కర్ణాటకలోని రాష్ట్రకూటులు మరియు చాళుక్యుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కుతుబ్షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించాడు అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఆప్షన్ చూసుకున్నట్టయితే అబుల్ హసన్ తానాషా, జంషెడ్ కూలీ, మహమ్మద్ కూలీ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పటాలు, చిత్రాలకు సంబంధించి ఈ కింది వాక్యములలో సరైనవి ఏవి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. కార్టూన్లను చిత్రాలు అని కూడా అంటారు. సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది. పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా చిన్నది. పటానికి పట భాష ఉంటుందని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి సరైన ఆన్సర్స్ ఏంటిది అంటే ఇక్కడ ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. ఏ, సి అండ్ డి మాత్రమే అని చెప్పేసి మనకు ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. ఏంటిది అంటే ఇక్కడ పటాలు, చిత్రాలకు సంబంధించినటువంటి సరైన వాక్యాలు ఏంటిది అంటే సో ఇక్కడ ఏ, సి అండ్ డి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కార్టూన్లను చిత్రాలు అని కూడా అంటారు. తర్వాత పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా చిన్నది. పటానికి పటభాష అనేది ఉంటుంది అనేవి సరైన వాక్యాలు అనమాట. సో దేనికి సంబంధించింది అంటే పటాలు, చిత్రాలకు సంబంధించినటువంటి సరైన ఆన్సర్స్ అనమాట. సో మరి సరికానిది ఏంటిదంటే సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది అనేది
సరికాని అంశం మిగతా 3 అనేవి పటాలు చిత్రాలకు సంబంధించినటువంటి సరైన వాక్యాలు. సో ఆప్షన్ 3 అనమాట మన ఆన్సర్. ఏ, సి అండ్ డి మాత్రమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండ్లు రకాలు అను పాఠ్యబోధనలో ఈ క్రింది వానిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. వివిధ రకాల ఇండ్ల చిత్రాలను సేకరించి ఆల్బమ్ తయారు చేయుట, వీడియోను తిలకించుట, ఇండ్లు పరిసరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించుట అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించుట అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో మానవ రక్తంలో లేనివి ఏవి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో తెల్ల రక్త కణాలు, రక్త ఫలకీకలు, ఎర్ర రక్త కణాలు, హెపటోసైట్లు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మానవ రక్తంలో ఉండేవి ఏంటి అంటే తెల్ల రక్త కణాలు ఉంటాయి, రక్త ఫలకీకలు ఉంటాయి, ఆ తర్వాత ఎర్ర రక్త కణాలు అనేవి ఉంటాయి. కానీ మరి మానవ రక్తంలో లేనివి ఏంటిదంటే హెపటోసైట్లు అనేవి మానవ రక్తంలో లేనివి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది కేసుల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు మరియు పోలీసు విచారణతో ప్రారంభమవుతుందని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇతరుల ఆస్తికి నష్టం కలిగించడంతో, యజమాని మరియు అద్దెదారు మధ్య అద్దె వివాదంలో, వస్తువుల కొనుగోలుకు సంబంధించిన వివాదంలో, దుకాణంలో బంగారం దొంగిలించినందుకు గాను హత్య గావించడం అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దుకాణంలో బంగారం దొంగిలించినందుకు గాను హత్య గావించడం అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణా మరియు గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించి ఈ సముద్ర తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. తూర్పు కనుమలు మరియు తూర్పు తీరం వెంబడి, పశ్చిమ కనుమలు మరియు పశ్చిమ తీరం వెంబడి, తూర్పు కనుమలు మరియు పశ్చిమ తీరం వెంబడి, పశ్చిమ కనుమలు మరియు తూర్పు తీరం వెంబడి అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి కృష్ణా మరియు గోదావరి నదులు ఈ యొక్క పశ్చిమ కనుమల్లో ఉద్భవించి తూర్పు తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. పశ్చిమ కనుమలు మరియు తూర్పు తీరం వెంబడి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మరి ఆప్షన్ 3లో మనకు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రేగు కదలికలు ఖనిజాలు అని చెప్పేసి ఈ యొక్క జత అనేది సరికాని జత. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. సో మిగతావి చూడండి. కార్బోహైడ్రేట్లు, వీటిని పిండి పదార్థాలు అంటాం. వీటి ద్వారా మనకి మన శరీరానికి శక్తి అనేది వస్తుంది. సో శక్తినిచ్చే ఆహారం ఏంటిదంటే కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు. ఆ తర్వాత ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడేటువంటివి ఏంటిదంటే విటమిన్లు అనమాట. అండ్ అలాగే ప్రోటీన్లు, వీటిని మాంసకృతులు అంటాం. ఇవి శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి అనమాట. సో ఇవి సరైన జతలు. మరి సరికాని జత వచ్చేసి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ సూర్యాపేట, మహబూబాబాద్ మరియు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ మరియు మహబూబ్ నగర్, ఆ తర్వాత వనపర్తి, మహబూబాబాద్ మరియు మహబూబ్ నగర్, ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు వచ్చేసి ఖమ్మం, సూర్యాపేట మరియు నల్గొండ. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూమిపై లభించే నీటిలో మంచి నీటి శాతం అని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో 1%, 25%, 10%, 2% అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం వచ్చేసి 1% అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బంగారు తీగ దీనికి ఒక ఉదాహరణ అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పూతికాహారి, స్వయం పోషకం, సహజీవనకారి, పరాన్నజీవి అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరాన్నజీవి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అబ్దుల్ రజాక్, డొమింగో పేస్, నికోలో కాంటి లేదా నికోలో కొంటి, న్యూనిజ్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అని అంటే డొమింగో పేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వయోజనుడిలో ఉండే నములు దంతాల సంఖ్య ఎంత అని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో 2, 6, 4, 8 అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 8 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన కాని దానిని గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మరి విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధనలు ఏవి అంటే ఇక్కడ పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అనేది ఈ యొక్క విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన. ఆ తర్వాత అర్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించడం అనేది కూడా
దీంట్లో ఉన్నటువంటి నిబంధన. అలాగే వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల పట్ల వివక్ష మరియు సంబంధిత పద్ధతులు చూపకుండా ఉండడం అనేది కూడా విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధననే. మరి నిబంధన కానిది ఏందని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది కాబట్టి సో నిబంధన కానిది ఏంటిదంటే ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. పరీక్షలో ఫెయిల్ అయినందుకు గాను లేదా పిల్లవాడు నిరంతరం గైర్హాజరు అవడం వలన అదే తరగతిలో పునరావృతం చేయడం కోసం పేరును తీసివేయడం అనేది విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన కాదు అని చెప్పేసి ఇక్కడ మనకు ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3లో అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నియోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి. ఇప్పటికే రూపొందించబడిన సూత్రాలు, సిద్ధాంతాలు, లక్షణాలు మొదలైన వాటిని ధృవీకరించే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. మూర్త భావనల నుండి అమూర్త భావనలు నేర్చుకునే పద్ధతి నిగమన పద్ధతి. ప్రకల్పన పద్ధతి హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్ ద్వారా ప్రాచుర్యం పొందింది అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నియోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధనా పద్ధతులకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరికానిది ఏది అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ప్రశ్నలు వేయడం, సమాధానాలు చెప్పడం ఒకే దిశలో జరుగుతాయి. తర్వాత విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యార్థులను వివిధ రకాల అభ్యసన కృత్యాలలో చురుకుగా పాల్గొనేలా చేస్తాయని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బోధనా పద్ధతులకు సంబంధించి సో సరికాని వాక్యం ఏందని చెప్పేసి అడిగాడు కాబట్టి సరికాని వాక్యం ఏంటిదంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు అనేది బోధనా పద్ధతుల్లో సరికాని వాక్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. మరి మిగతా 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి బోధనా పద్ధతులకు సంబంధించి సరైన వాక్యాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు వచ్చేసి నైట్రోజన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పునరుత్పాదక శక్తి వనరులు కాలుష్యానికి కారణమవుతాయి. సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు. నాగార్జున సాగర్ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం. పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి సంగ్రహించబడతాయి అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి సరైన వ్యాఖ్య ఏంటిది అంటే సూర్యకాంతి, నీరు మరియు గాలి అనేవి ఎప్పటికీ తరిగిపోవు అనేవి సరైన వ్యాఖ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడా సరికాని వ్యాఖ్యలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒక అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇది ఒక క్లోరినేషన్ ప్రక్రియన, భౌతిక ప్రక్రియన, జైవిక ప్రక్రియన, రసాయన ప్రక్రియన అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏరేషన్ అనేది ఎటువంటి ప్రక్రియ అంటే ఇక్కడ జైవిక ప్రక్రియ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏది అని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పక్కటెముకలు, తొడ ఎముక, పిక్క ఎముక, మోకాలి ఎముక అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక అలాగే బలమైన ఎముక ఏంటిది అంటే తొడ ఎముక అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంగ్లీష్లో ఫీమర్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆర్గాన్, క్లోరిన్, హైడ్రోజన్, మీథేన్ అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి గ్రీన్ హౌస్ వాయువు ఏంటిదంటే మీథేన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం SDR సూత్రాన్ని అనుసరిస్తాము. మరి SDR అంటే ఏమిటి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ షిఫ్ట్, డ్రై, రెస్ట్, తర్వాత స్పీడ్, డ్రైవ్, రిమూవ్, తర్వాత సేవ్, డ్రాప్, రెస్క్యూ, తర్వాత స్టాప్, డ్రాప్, రోల్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం SDRని సూత్రాన్ని పాటించాలి. మరి SDR అంటే S అంటే స్టాప్, D అంటే డ్రాప్, R అంటే రోల్. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 4లో స్టాప్, డ్రాప్, రోల్ అని చెప్పేసి ఉంది. సో SDR అంటే స్టాప్, డ్రాప్, రోల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వారిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. గ్రామ సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు,
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు ఎవరు అని అంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించండి అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో వంకాయ, దోసకాయ, పసుపు, యాపిల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసి కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్క వచ్చేసి ఆప్షన్ 3 పసుపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలోని ఈవీఎస్ పాఠ్యపుస్తకాలలో వివిధ అంశాలలో చేర్చబడిన ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యం ఏంటిది అని చెప్పేసి మన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పరీక్షలో మంచి మార్కులు సాధించడం, విద్యార్థులను ఇంటి వద్ద నిమగ్నమై ఉంచడం, శాస్త్రీయ పదాల నిర్వచనాలు అభ్యసించే అవకాశాలు కల్పించడం, ప్రత్యక్ష అనుభవాలను అందించడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యం ఏంటిదంటే ప్రత్యక్ష అనుభవాలను అందించడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. సో ఇవి గత టెట్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ గురించి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.